ఆ పాపకది ఖచ్చితంగా గాయత్రీదేవి అని పేరు పెడుతుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు అలా ఎలా చెప్తున్నావక్క? ఈ విషయం చెప్పడానికి కాలజ్ఞానం అవసరం లేదు పర్సు, కామన్ సెన్స్ చాలు. అమ్మంటే విశాల్కి ప్రాణం కాబట్టి ఆ పేరు పెడుతుంది. విశాల్ దగ్గర మార్కులు కొట్టేస్తుంది. అదృష్టం కలిసి వస్తే సైకిల్ చైన్ కూడా బంగారపు చైన్ అవుతుంది అన్నట్టు నైనికి అదృష్టం మీద అదృష్టం కలిసి వస్తుంది. కానీ మన వెనకేమో బ్యాడ్ టైం కుక్కలా పరిగెడుతుంది. నైని పేరు పెట్టమ్మా. కీర్తి. నైని, నేనేమనుకున్నానో తెలుసా? నీకెంతో ఇష్టమైన మీ అత్తయ్య గారి పేరు పెడతావేమో అనుకున్నాను. అవునైని, నేనే కాదు ఇక్కడ అందరం అలాగే అనుకున్నాం. కానీ నువ్వు వేరే పేరు పెట్టి మా అందరికీ షాక్ ఇచ్చావు తెలుసా? క్షమించండి బాబు గారు, ఇది పల్లెటూరు. నేను పల్లెటూరులోనే పుట్టి పెరిగిందాన్ని కదా. ఇక్కడ పలకరింపులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ ఓసే గాయత్రి, ఏ గాయత్రి అని పిలుస్తారు. అమ్మగారి పేరుని అలా పిలవడం నాకిష్టం ఉండదు. గాయత్రమ్మ గారిలాగే గాయత్రమ్మ గారి పేరు కూడా ఆకాశం అంత ఎత్తులో ఉండాలి. అందుకే ఆ పేరు పెట్టలేదు. వావ్, సూపర్ నైని. మనకి ఎవరి మీదైనా మర్యాద ఉంటే వాళ్ళకే కాదు వాళ్ళ పేరుకు కూడా గొప్ప విలువిస్తారని నువ్వు నిరూపించావు. నాకసలు ఈ ఆలోచనే రాలేదు. హ్యాట్స్ ఆఫ్ నైని, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అందుకే నాన్న నయనిని గాయత్రీదేవికి తగ్గ కోడలు అని అందరూ అనేది. లోపలికి పదండి. పదనైని. ఒక్క నిమిషం ఆగమ్మా. ఎందుకు పెద్దమ్మా? మీ పెళ్ళయ్యాక మీరిక్కడికి రావడం ఇదే మొదటిసారి. మీరిద్దరూ కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టండి. ఏంటివి? భార్యాభర్తలు మొదటిసారి ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు వాళ్ల వేలిముద్రలు వీటి మీద వేయటం ఆనవాయితీ బాబు. ఆ వేలిముద్రల్ని ఫ్రేమ్ కట్టించి పెడతారు. అత్తయ్య గారు, ఇలాంటి ఆచారం గాని ఆనవాయితీ గాని మన ఊర్లో లేదేంటి? మన ఊర్లో సముద్రం ఉందా? అర్థమైందండి. ఒక ఊర్లో ఉన్నది ఇంకో ఊర్లో ఉండాలని రూల్ లేదు కదా. అమ్మ నైని, కానివ్వండి. విశాల్,
అమ్మ నైని దీపం వెలిగిద్దు గాని పద. పోయారు కదా, టిఫిన్ చేసి అందరూ రెస్ట్ తీసుకోండి. అలాగే. గాయత్రీదేవి అమ్మగారి వేలిముద్రలు వీటి మీద ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తలు మొదటిసారి ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు వాళ్ల వేలిముద్రలు వీటి మీద వేయటం ఆనవాయితీ బాబు. ఆ వేలిముద్రల్ని ఫ్రేమ్ కట్టించి పెడతారు. ఈ రోజు నేను విశాల్ బాబు చేతి ముద్రలు వేసినట్టే అప్పుడు గాయత్రి అమ్మగారు అయ్యగారు కూడా చేతి ముద్రలు వేసుంటారు. గాయత్రమ్మ గారు వాళ్ళకి సర్పంచ్ గారు నమ్మిన బంట కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఆ వేలి ముద్రల గురించి తెలిసే అవకాశం ఉంది. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. అయ్యో, తమరు రావడం ఎందుకమ్మా? ఎవరితో అయినా కబురు చేస్తుంటే నేనే వచ్చుండేవాడిని కదా. పర్లేదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి అమ్మగారు. అక్క అటు చూడు. నైనేంట్రా సర్పంచ్ తో మాట్లాడుతోంది? అదే అర్థం కావట్లేదక్క. రేపు బుర్ర తక్కువ సన్నాసి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఆ నైన్ ఇక్కడికొచ్చిందే వేలిముద్రలు వెతకడానికి. ఖచ్చితంగా ఆ విషయం గురించి వాణ్ణి అడుగుతూ ఉండుంటుందిరా. అయ్య బాబోయ్, నిజమేనక్క. నువ్వు చెప్పే వరకు ఈ మట్టి బుర్రక డౌటే రాలేదు. ఏది ఏమైనా నీ బుర్ర పాదరసం అక్క. నోరు మూసుకొని పద. సర్పంచ్ గారు, ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను విశాల్ బాబు గారు చేతి ముద్రలు వేశాం కదా. అవును, ఏమైందమ్మా? అది ఈ ఇంటి ఆచారం అని మీరు చెప్పారు కదా. అవునమ్మా, ఈ ఇంటికి కోడలు అడుగు పెట్టినప్పుడు భర్తతో కలిసి చేతి వేలిముద్రలు వేయడం ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం. మరైతే అయ్యగారు గాయత్రమ్మ గారు అప్పట్లో చేతి ముద్రలు వేసుంటారా? ఆచారం కదమ్మా, తప్పకుండా వేసుంటారు. సర్పంచ్ గారు, ఆ చేతి వేలి ముద్రలు ఇంట్లో ఎక్కడున్నాయో మీకు తెలుసా? ఇంట్లో నాకెక్కడా చేతి వేలిముద్రల చార్ట్ కనిపించలేదమ్మా. సర్పంచ్ గారు, ఇంకొక్కసారి గుర్తు చేసుకుని చెప్పండి. ఇల్లంతా సర్దారు కదమ్మా, వేస్ట్ అంతా బయట పడేశారు. పాతవన్నీ ఎక్కడో మూల పడేశారు. ఆ చేతి వేలి ముద్రలతో చాలా పనుంది. అవి చాలా అవసరం. ఎక్కడ పెట్టారో కొంచెం కనుక్కొని చెప్తారా? అలాగేనమ్మా, పని వాళ్ళని అడుగుతాను, వాళ్ళు ఏమైనా చూశారేమో. మర్చిపోకండి, అవి చాలా చాలా ముఖ్యం. అలాగేనమ్మా, మర్చిపోకుండా అడుగుతాను. వెళ్ళొస్తానమ్మా. అక్క, వేలిముద్ర లేవంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రే,
లేవని చెప్పలేదురా. బయట పడేసావనో లేకపోతే ఇంట్లోనే ఏదో ఒక మూల పెట్టుంటావనో చెప్పాడు. అమ్మా, టడంటాం టడంటాం టడంటాం. టడంటాం టడంటాం టడంటాం. హాసనమ్మా, ఏంటమ్మా వెతుకుతున్నావు? డబ్బులేమైనా పడేసుకున్నావా? లేదు పర్సు బాబాయ్, నా చేతి కొరడా దెబ్బలు తినేవాళ్లు ఎవరో తెలుసుకోబోతున్నాను. ఈ రోజు మనం ఊరెళ్తే గాయత్రి అత్తయ్య గారి వేలి ముద్రల ద్వారా ఆవిడ్ని చంపిన హంతకులెవరో తెలిసిపోతుంది. వాళ్ళెవరో బయట పడిపోగానే నా సామి రంగా ఈ కొరడాతో వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు పిచ్చి కొట్టుడు కొడతాను బాబాయ్. హాసనమ్మా, ఏంటి ఎంచక్క పల్లెటూరు వచ్చాం. ఇక్కడ ప్రకృతి అందాలు చూసి పరవశించకుండా రాగానే ఈ నేర పరిశోధనలు ఎందుకమ్మా? ఎవరి పాపన వాళ్ళు పోతారు, వదిలేయమ్మా. బాబాయ్, వదిలే ప్రసక్తే లేదు. చికెన్ వండుకున్నాక తినాల్సిందే, కొరడా కొన్నాక కొట్టాల్సిందే. టడంటాన్ టడంటాన్ టడంటాన్. అక్క అక్క, అబ్బా ఏంట్రా? హాసనమ్మా వేలిముద్రల కోసం పట్టు వదలని ఆడ విక్రమార్కురాల్లో వెతుకుతోంది. కొంపదీసి గాయత్రీదేవి గారిని చంపింది మనమే అని కనిపెట్టేస్తుందేమో. బుర్ర తక్కువ సన్నాసి. అతి కనిపెట్టడం కాదురా, నువ్వే పట్టించేలా ఉన్నా. సారీ అక్క, టెన్షన్ లో టక్కున అనేశాను. రే, ఆ హాసిని ఒక తింగర్ మేడం. మనం భయపడాల్సింది దాని గురించి కాదు, మరే నయని గురించి. అది ఇక్కడికొచ్చింది గాయత్రీదేవి వేలిముద్రల కోసం వెతికి కనిపెట్టేదాకా అది నిద్రపోదు. వెళ్లేటప్పుడు దానికి నిరాశ, కళ్లల్లో నీళ్లు తప్ప చేతికి ఆధారాలు దొరకకూడదు. మనం దొరకనివ్వకూడదు. పద. ఏమైంది బాబు గారు? ఆ కన్నీళ్ళేంటి? ఆనంద బాష్పాలైనాయి. ఈ ఇంటికొస్తే అమ్మతో నేను గడిపిన తీపి గుర్తులు గుర్తుకొస్తుంటాయి. నేను చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా మా అమ్మ భరించేది. ఒకరోజు నా అల్లరి భరించలేక ఆ స్తంభానికే నన్ను కట్టేసింది తెలుసా? అవునా? మంచి పని చేశారు అమ్మగారు. ఎంత అల్లరి చేస్తుంటే అలా కట్టేసుంటారా అమ్మగారు. యశోదమ్మ కూడా శ్రీకృష్ణుడి అల్లరి భరించలేక అలాగే చేసేదట. ఇంకా నాకు ఆ క్షణాలు నా కళ్ళ ముందున్నట్టే ఉన్నాయి. ఈ మధ్య నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది విశాల్. రోజంతా ఇక్కడే ఉండు, అప్పుడే నువ్వు దారికొస్తావు. ఇంకెప్పుడు అల్లరి చేయనమ్మా. నిజమా? నిజంగా అమ్మా. నిజంగా అమ్మా. సరే వదిలేస్తాను. అయితే ఒక పనిష్మెంట్. పనిష్మెంటా? ఏంటమ్మా? నాకు 10 కిసెస్ పెట్టాలి, సరేనా? 10 కిసెస్ కదా పెట్టేస్తాను. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. బాబుగారు ఎంతైనా అమ్మ ప్రేమేనాయని. దేంతో వెలకట్టలేం. అవును బాబుగారు. ఒకరోజైతే నా కాలి బొటన వెలికి దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది. ఆ రోజు అమ్మ పడిన బాధ, పెట్టుకున్న కన్నీళ్లు నాకింకా గుర్తున్నాయి. ఏంటి నాన్న ఈ రక్తం? ఏమైంది? క్రికెట్ ఆడుతుంటే రాయి తగిలిందమ్మా. చూసుకోవాలి కదా నాన్న. చూడు ఎంత రక్తం పోతుందో. ఉండు. జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. హలో డాక్టర్, మా అబ్బాయి కాలికి దెబ్బ తగిలింది, రక్తం కారిపోతుంది, మీరు త్వరగా రండి. లేదులేనన్నా, తగ్గిపోతుందిలే. డాక్టర్ గారు వచ్చేస్తున్నారు, తగ్గిపోతుంది. ఆ రోజు అమ్మకి ప్రాణం పోయినంత పనైంది. తల్లి ప్రేమ కదా, తల్లిడిల్లిపోతుంది బాబుగారు. నిజమేనాయని. ఇక్కడే ఆడుకునేవాణ్ణి, ఇక్కడే నక్షత్రాలు చూపిస్తూ అమ్మ బోలుడని కథలు చెప్పేది. మళ్ళీ ఆ రోజులొస్తే ఎంత బాగుంటుందో. విశాల్, నువ్వు నన్ను పట్టుకోలేవమ్మా. ఆగు విశాల్. విశాల్, నువ్వు నన్ను పట్టుకోలేవమ్మా. ఆగు నాన్న. విశాల్ ఆగు ప్లీజ్ నాన్న. విశాల్ ఆగు. విశాల్ టడాన్ 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 టడాన్. టడాన్ టడాన్. టడాన్. పురాతన తవ్వకాల్లో బయటపడిన పెట్టెలా ఉంది. ఈ పాత పెట్టెలో వేలిముద్ర తాలూకా ఆనవాళ్లేమైనా ఉండొచ్చా?